చేస్తలేడు. అసలు మీరు ఏం చదువుకున్నారు? 10వ తరగతి చదువుకున్నారు. 10వ తరగతి చదువుకున్నారు. దాని తర్వాత గొర్రెలు కాశారు. మళ్ళీ ఈ జర్నలిజంలోకి వచ్చారు. జర్నలిజం చేశారా? చేయలేదు. కానీ రాజకీయాలు ఏంటి అనేది కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఇందులోకి వచ్చారు. మరి మీరు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మీ ప్రొఫైల్ ఇది అని మీరు ఎందుకు చెప్పలేదు? చెప్పినా అంటే లైక్ నేను ఇట్లా జర్నలిస్ట్ని, నేను ఒక మంచి ఛానల్లో వర్క్ చేస్తున్నాను చెప్పినా, ఇలాంటివి చెప్పారా? మరి అదెందుకు టెలికాస్ట్ చేయలేదు? చేయాలి. నేను అదే పరిచయం అవుతున్నా. నేను ఒక జర్నలిస్టుని. అవును, ఎందుకంటే ఇప్పుడు మీ వేషధారణను బట్టి మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని ఒక 100 మందిలో 50 మంది అన్నా గుర్తుపడతారు. అవునా కదా? అవును అవును. నేను అగ్ని పరీక్ష చూసినప్పుడు నేనే అనుకున్నాను, అయ్యో ఈయన చాలా మందికి తెలుసు, మంచి న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నారు, మంచి వార్తలు చెప్తారు. అట్లాంటిది ఈయన ప్రొఫైల్ ఇంత పెద్దది అయినప్పుడు అంత పెద్ద స్టేజ్ మీద ఎందుకు చెప్పలేదు అని అనుకున్నాను నేను. బట్ ఇది కట్ చేశారన్న సంగతి నాకు తెలియదు. కట్ చేసిర్రు. అది తెలుగు భాష మీద పాట రాస్తే అది కట్ చేసిర్రు. నేను ఏ స్థాయికి వెళ్ళి వచ్చినా, ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను చేసే పని ఏంది, నేను మంత్రుడా అంటే ఉప ముఖ్యమంత్రిని కూడా నేను ఇంటర్వ్యూ చేసిన, మంత్రుడా చేసిన, ఎమ్మెల్యేగా అసలు లెక్కే లేదు. నేను ఇట్లా జనాలకు సేవ చేస్తా, ఏది ఇట్లా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అక్కడ పోయి ప్రశ్నిస్తా, నిలదీస్తా, అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం చేస్తా. ఇది నేను చేసే పని జర్నలిస్టుగా. నేను ఒక పాటగాని కూడా, నేను పాట పాడితే ఒక ప్రాణం బతికింది. ఇట్లా అంటే నా గురించి నేను చెప్పుకున్నా. ఆడ ఒక పాట వాడినా, ఈ తెలుగు భాష పరభాష మోజుతో తెలుగు భాష బూజు పట్టిపోతుందని తెలుగు భాష పాట వాడినా. ఒక రైతు పాట రాస్తే రైతు పాటతో ఒక ప్రాణం బతికిందని చెప్పిన. మరి వాళ్ళు నీ పాట బాగుంది, అంత బాగానే ఉంది, కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్లో వదలలేకపోతున్నవేమో అని మాకు అనుమానం ఉంది అని బిందుమాదం అంటది. విన్నావా నువ్వు? నువ్వు మీట్ అయితట్లేవు తాత అని ఏమో అభిజిత్ అంటాడు. అరే నాది ఏం చూసిరు మీరు? ఇప్పుడు అగ్ని పరీక్ష అన్నారు. అగ్ని పరీక్షలో మీరు ఏం పెడతారో పెట్టు. మీరు గల రోప్కు ఎగిరి అందుకొని ఏలాడబడన్నారు. రాడ్ పట్టుకొని ఆ రాడు పట్టుకొని ఏలాడబడ్డా. ఎరాడబడి కూడా మాట్లాడినా. ఇంకేం కావాలో చెప్పు. ఇంకా మీరు ఏం ఆట పెడతారో, ఇంకా ఏం గేమ్ ఇస్తారో, ఇంకా ఏం టాస్క్ ఇస్తారో ఇయ్యరు. అంటే నేను ఒకవేళ ఇదైతే అరే ఈ నర్సయ్య తాత నిగ్గలేకపోతుండు ఇలా జనాలు చెప్తారు కదా మీకైనా ముందుగా. మరి మీరు ఏది చేయకుండా, ఏది ఇవ్వకుండా, ఏ అవకాశం ఇవ్వకుండా, ఇంకా నీలో ఇంకా ఏం కళ ఉంది అదంతా బయట పెట్టు అనకుండా కొంతమందిని కుచ్చి అడిగి నర్సయ్య తాతను ఒక పాటకాన్ని ఆపేసి మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారు?